హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ లిఖిత. ఇరుముడి ఈ సినిమా ఆగస్ట్ 21న రిలీజ్ కాబోతుంది. సో ఈ సినిమాకి సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో పాటు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఈ సినిమా డైరెక్టర్, వన్ ఆఫ్ ద ప్రామినెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్లో ఒకరని చెప్పొచ్చు. మన శివ నిర్వాణ గారు ఉన్నారు. సో మన మాస్ మహారాజా రవితేజ గారి మూవీతో మన ముందుకు వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్ అండ్ టాక్ మోర్ అబౌట్ దిస్ మూవీ. హాయ్ సార్. సార్, మీ సినిమాలు చూసుకుంటే మజిలీ కానీ, ఖుషి కానీ, లేకపోతే ఇంకా నిన్ను కోరి, ఇలాంటి సినిమాలన్నీ డీప్ కోర్ ఎమోషన్స్తో ఉంటాయి. సో ఎందుకు సార్ అంత ఎమోషన్స్ని అండ్ నిజ జీవితంలో రిలేట్ చేసే మూవీస్తో మా ముందుకు వస్తూ ఉంటారు కాబట్టి ఈ సినిమాని రాసుకోవడానికి ఆ వ్యక్తి ఎవరు, ఆ స్టోరీ రాసుకోవడానికి వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారు? ఇది పర్టికులర్ వ్యక్తి అని కాదండి, కానీ మనకి ఇప్పుడు ఖుషి తర్వాత లైట్ హార్టెడ్గా కాకుండా కొంచెం డీప్, ఖుషి అలాగే కొంచెం అర్బన్ బేస్డ్, కొంచెం లైట్ హార్టెడ్ మూమెంట్స్ ఉండే ఒక బ్రీజీ ఫిల్మ్ లాగా తీసాను. సో దాని నుంచి కొంచెం చేంజ్ కావాలనిపించింది నాకు. చేసి ఈసారి తీసే సినిమా ఒక డీప్గా ఇంటెన్సిటీతో ఉండాలి అనేది ఫస్ట్ ఫిక్స్ అయ్యా. సో నా దగ్గర ఉండే ఐడియాస్లో ఏది అలాంటిది ఉంది, ఇంటెన్స్గా డీప్గా కథ చెప్పాలి, సీరియస్ ఫిల్మ్ మేకింగ్, సీరియస్ స్టోరీ టెల్లింగ్ ఉండాలి, సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ అంతా చాలా రూటెడ్ అండ్ ఒరిజినల్గా ఉండాలి అన్నప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది. ఏంటి, ఒక మనిషి ఈ సంవత్సరం అంతా డ్రింక్ చేస్తాడు, ఆ 41 రోజులు మాత్రం డ్రింక్ చేయకుండా ఉండాల్సిన సిచ్యువేషన్, అది కూడా కూతురు కోసం అనేది ఒక ఐడియా ఉంది నా దగ్గర. సో ఆ ఐడియాని ఎలా చెప్పాలి, ఒక విలను హీరో ప్రాబ్లం అలా చెప్పాలా, ఎలా చెప్తే బాగుంటుంది అనుకున్నప్పుడు సిచ్యువేషన్స్, అతనికి ఈ 41 రోజుల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేశాడు, దానికి పడిన ఎమోషనల్ స్ట్రగుల్ ఏంటి అనేది ఒక మంచి ఎమోషనల్గా ఫిల్మ్ని ఆడియన్స్కి రీచ్ చేయడానికి చాలా గుడ్ ప్రిమైస్ అనిపించింది అనమాట. స్టోరీ రాసుకున్నారు, తర్వాత రవితేజ గారికి చెప్పారు. అంతేనండి, ఫస్ట్ ఈ ఐడియా అనుకున్న తర్వాత స్టోరీ రాయడం స్టార్ట్ చేశాను. దానికి కూతురు అన్న తర్వాత ఏదో లైట్ హార్టెడ్గా పైపైన చెప్పకుండా దాంట్లో చిన్న క్రైమ్ యాంగిల్, దాంట్లో ఒక ఎమోషనల్ యాంగిల్ పెడితే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆడియన్స్కి అనిపించి దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్. ఒకసారి వన్స్ ఫినిష్ చేసిన తర్వాత ఎవరు బాగుంటారు అన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ స్వామిమాలలో ఎవరు బాగుంటారు మనకి ఇమాజినేషన్ ఒకటి వస్తుంది. ఇప్పుడు రవి గారు ఏంటంటే చాలా ఒక మాస్కులిన్ రిలేటబిలిటీ ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడు చూస్తే కూడా లేదు కదా రవి గారిని. ఆయన అసలు మామూలుగా షర్ట్ తీసి వేసి మనం కనిపిస్తుంది అనుకుంటాను. అది తెలిసి ఇడియట్ లో చూపులతో గుచ్చి గుచ్చి సాంగ్ లో ఒక షార్ట్ ఉంటుంది, బట్ కంప్లీట్ గా మన కాంటెక్స్ట్ ఈస్ డిఫరెంట్, డివోషనల్ కాబట్టి ఆ హైట్ ఇంకా ఫిట్నెస్ బాగుంటుంది, ఆ గెడ్డం విపరీతంగా వస్తుంది. అంటే 41 రోజులు అంటే మనం స్టార్ట్ పాయింట్ కి ఎండ్ పాయింట్ కి గెడ్డంతో చేయాలి. ఆ గెడ్డంలో చాలా రవి గారిని చూడడం చాలా రిలేటబుల్ గా ఉంటుంది. అంటే ఒక బాబాయ్ లాగా, ఒక ఫాదర్ లాగా, ఒక అన్నలాగా కనిపిస్తాడు ఆయన. సో రవి గారు బాగుంటారని అప్పుడు రవి గారికి కథ చెప్పడం. వాట్ ఎక్సైటెడ్ హిమ్ సార్, మీరు నరేషన్ చెప్పినప్పుడు ఆయనకి ఏం ఎక్సైట్ చేసింది? ఇంతకుముందు అప్పుడు ఇలాంటిది చేయలేదు అనే ఫీలింగ్ ఏ హీరోలకైనా అలాగే ఉంటుందండి. వాళ్ళకి ఏంటంటే ఈ కథలో అయితే నేను ఎక్స్ప్లోర్ చేయొచ్చు, నేను పర్ఫామ్ చేయొచ్చు, పైగా ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. ఇది ఎందుకంటే ఇంపార్టెంట్, ఆ ప్రాసెస్ షూటింగ్ అంతా నేను ఎంజాయ్ చేయొచ్చు అనే నమ్మకం ఉండాలి ఏ హీరోకైనా. సో అలా ఆయనకు ఆ నమ్మకం వచ్చింది. ఇమీడియట్గా చెప్పారు, ఇమీడియట్గా షూటింగ్ మన డిసెంబర్లో స్టార్ట్ చేసి ఫినిష్ చేసి.